గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. వెల్కమ్ టు ఆల్. ఈరోజు చాలామంది ఉద్యోగార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్, జనరల్ అండ్ లిమిటెడ్ రిక్రూట్మెంట్. వాస్తవానికి చాలామంది ఈ సచివాలయాల్లో చేసే ఉద్యోగస్తులు కావచ్చు, అలానే చాలామంది కొత్తగా గ్రాడ్యుయేషన్ డిగ్రీలు అయిపోయి పోటీ పరీక్షలు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కావచ్చు, ఇటీవల కాలంలో గ్రూప్ 2 అయిపోయిన తర్వాత ఏ నోటిఫికేషన్ లేక చాలామంది నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇటీవల కాలంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటికీ చాలామంది ఆల్రెడీ ఈ సచివాలయం జాబ్స్లో చేస్తుండడము, లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్, డిఎస్సి వీటికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఈ ఫారెస్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి దానికి హైటు కొంత ఉండడము, అలానే అది బేసిక్ పే చాలా తక్కువ ఉండడము, ఆ కారణాల రీత్యా కొంచెం ఒక మంచి నోటిఫికేషన్ వస్తే బాగుండు, ఒక మంచి బేసిక్ పే ఉన్న నోటిఫికేషన్ వస్తే బాగుండు, కొంచెం స్టాండర్డ్ జాబ్ అయితే బాగుండు అనే ఉద్దేశంతో చాలామంది ఎదురు చూస్తున్నారు. అటువంటి వాళ్ళందరికీ ఒక మంచి సువర్ణ అవకాశం లాంటి నోటిఫికేషన్గా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ చెప్పొచ్చు. ఎందుకంటే ఈ సచివాలయం జాబ్ చేసే వాళ్ళు చాలామంది ఈ సర్వేలు అని రకరకాల వర్కింగ్ ప్రెజర్ తోటి బాధపడుతున్నారు. పబ్లిక్ రిలేషన్లో ఉండే జాబ్ కాబట్టి చాలామంది కొంత ప్రెజర్గా ఫీల్ అవుతున్నారు. అలాంటి వాళ్ళకి అదేవిధంగా చాలా డిపార్ట్మెంట్స్లో ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఇంకా రకరకాల రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, సచివాలయంలో కానీ ఎవరైతే వర్క్ ప్రెజర్ ఫీల్ అవుతుండ్రో అటువంటి వాళ్ళకి చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉండే, ఇటువంటి పబ్లిక్ రిలేషన్ లేకుండా, పబ్లిక్ తోటి ఎక్కువ ఎంగేజ్మెంట్ లేకుండా ప్రశాంతమయంగా ఉండే జాబు ఏంటంటే ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జాబ్స్లో ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జాబ్ అనేది చాలా మంచి జాబ్ అని నేను మీకు తెలియజేస్తున్నాను. వాస్తవానికి నేను 2019లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జరిగినటువంటి ఎఫ్బిఓకి సెలెక్ట్ అయ్యాను. ఆ అనుభవం దృష్ట్యా నేను దీనికి సంబంధించి మీకు కొన్ని విలువైన సూచనలు, సలహాలు కొన్ని తెలియజేస్తాను. కాబట్టి ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, దీనికి సంబంధించి ఏజ్ ఎంత, ఏజ్ రిలాక్సేషన్ ఎంత, దీనికి బేసిక్ పే ఎంత ఉంటుంది, ఏ డిస్టిక్లకి ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి, లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ ఏంటి, స్పోర్ట్స్ క్యాండిడేట్ రిజర్వేషన్స్ ఏంటి, సిలబస్ ఏంటి, సిలబస్ ప్యాటర్న్ ఏంటి, ఇట్లా ఈ అన్ని వివరాలు ఒకే వీడియోలో మీకు తెలియజేదలుచుకున్నాను. కొంచెం లెంతీగా ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఓపికతోటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, దీనికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వినవలసిందిగా మనవి. రైట్. నెక్స్ట్ అయితే మొత్తం ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ సంబంధించి మొత్తం ఎన్ని పోస్టులు పడ్డాయి అంటే టోటల్ 100 వేకెన్సీస్ అనేవి ఉండడం జరిగింది. ఈ 100 వేకెన్సీస్ కూడా అయితే ఈ 100 వేకెన్సీస్లో ఒక 70-30 అనేది క్యారీ ఫార్వర్డ్ కొన్ని ఉన్నాయి, ఫ్రెష్ వేకెన్సీస్ కొన్ని ఉన్నాయి. క్యారీ ఫార్వర్డ్ అంటే పాత రిక్రూట్మెంట్లో మిగిలిపోయినవి, జాయిన్ అవ్వనివి, అట్లాంటివి క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్ అంటారు. ఫ్రెష్ రిక్రూట్మెంట్ అంటే ఈ మధ్య ఖాళీ అయిన పోస్టులు అనమాట. రైట్. అయితే ఈ 100 పోస్టులకి వచ్చేసరికి మొత్తం ఈ 100 పోస్టులకి వీటి యొక్క బేసిక్ పే ఎంత అంటే 32,670 నుంచి 1,01,970 రూపాయలు అనమాట. అంటే బేసిక్ పే డైరెక్ట్గా మీకు 32,670 అంటే ఇప్పుడు నేను కూడా ఒక ఎంప్లాయీని కాబట్టి నాకు ఈ బేసిక్ పేస్ గురించి ఐడియా ఉంది కాబట్టి నేను చెప్తున్నా. ఇప్పుడు 32,670 అంటే మీకు దగ్గర చేతికి 52,000, 53,000 చేతికి వచ్చే అవకాశం ఉందన్నమాట. గ్రాస్ మాత్రం 62,000, 61,000 అట్లా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ 100 ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టులకి బేసిక్ పే ఎంత అనుకున్నాం కదా. అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అంటే 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఏజ్ లిమిట్ అనేది కట్ ఆఫ్ డేట్ ఏంటి అంటే 2025 జూలై 1, ఈ నెల జూలై 1 నాటికి 30 సంవత్సరాలు దాటి ఉండకూడదు. అయితే ఈ 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవాలా, 30 సంవత్సరాలు దాటితే అప్లై చేసుకోకూడదు అంటే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు చెందిన వాళ్ళకి వాటి గురించి మనకి మళ్ళీ వస్తుంది, అంత కొంచెం మనం ముందుకు వెళ్ళిన తర్వాత వస్తుంది. ఎస్సీ, ఎస్టీ, తర్వాత బీసీ, ఈడబ్ల్యూఎస్. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు చెందిన వారికి మామూలుగా 5 years ఏజ్ రిలాక్సేషన్ అంటే 30 సంవత్సరాల వరకు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ రిజర్వేషన్లకు సంబంధించి మనకి ముందు వస్తుంది, అక్కడ చూద్దాం ఒకసారి. కొంచెం 5 years ఒకరికి ఉంది, 10 years ఒకరికి ఉంది. నెక్స్ట్ చూద్దాం మళ్ళీ దాని గురించి. తర్వాత మెరిటోరియస్
స్పోర్ట్స్ పర్సన్, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఈ 100 పోస్టుల్లో స్పోర్ట్స్లో ఎవరికైతే నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే పథకాలు సాధించుంటారో మెరిట్ సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి టోటల్ పోస్టులో 3% పోస్టులని రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ టోటల్ పోస్టులు 3% పోస్టుల్లో వాళ్ళకి ఎగ్జామ్ లేకుండానే వాళ్ళకి ఈ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరిగింది. అది ఇక్కడ తెలియజేస్తుంది చూడండి. ద సెలెక్షన్ ఆఫ్ ద ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అండర్ ద 3% స్పోర్ట్స్ కోటా హారిజాంటల్ రిజర్వేషన్ విల్ బి మేడ్ వితౌట్ ఎనీ రిటర్న్ ఎగ్జామినేషన్ లేకుండానే ఈ 3% పోస్టులు ఏవైతున్నాయో వాళ్ళకి ఒక సపరేట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి వాళ్ళని సెలెక్ట్ చేస్తారన్నమాట. ఈ ఎఫ్ఎస్ఓ ఫైనల్ రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత ఆ రిక్రూట్మెంట్లో భాగంగా వీళ్ళని కూడా ఫైనల్ సెలెక్షన్ లిస్ట్లో తెలియపరచడం జరుగుద్ది. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఓటీపీఆర్ ఎవరైతే ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉండాలి అని అంటుండ్రు. అయితే ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ చూడండి. రైట్. అదేవిధంగా ఈ ప్రిలిమ్స్ వాస్తవానికి కొన్ని సందర్భాల్లో అది వరకు అయితే ఈ 2019లో ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్ జరిగింది. 2019లో జరిగిన ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్కి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరిగింది అనమాట. డైరెక్ట్ మెయిన్స్ జరిగింది. కానీ ఒకవేళ అంటే అప్పుడు తక్కువ పోస్టులు ఉన్నాయి, లేకుంటే కొన్ని సందర్భాల్లో ఎక్కువ పోస్టులు ఉన్నా కానీ కమిషన్ యొక్క విచక్షణాధికారం మేరకు కమిషన్ ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని కండక్ట్ చేయవచ్చు అనమాట. అయితే ఇప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం, లేకపోతే డైరెక్ట్ మెయిన్స్ ఎప్పుడు కండక్ట్ చేస్తాం అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది చూడండి. అకార్డింగ్ టు జీవో నెంబర్ 39 ప్రకారము నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి 200 టైమ్స్ దాటితే, ఎప్పుడైతే 200 టైమ్స్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ దాటితే అప్పుడు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని కండక్ట్ చేస్తాం అన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 వేకెన్సీస్ కదా, 20,000 దాటితే ఖచ్చితంగా ప్రిలిమ్స్, మెయిన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే 20,000 లోపే అప్లికేషన్స్ వస్తే డైరెక్ట్గా మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుందంట. అయితే దీనికి స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు ఉంటుందా అంటే దీనికి కూడా సెప్టెంబర్ 7వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామ్ జరుగుతుంది అని. రైట్. అదేవిధంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అదేవిధంగా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 100 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిలో 30 పోస్టులు క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, అలానే ఫ్రెష్గా 100 పోస్టులు ఉన్నాయన్నమాట. రైట్. అయితే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్ట్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఈ నార్మలే, ప్రతి నోటిఫికేషన్లో ఇవి మెన్షన్ చేస్తూనే ఉంటాడు. సౌండ్ హెల్త్ ఉండాలి, గుడ్ క్యారెక్టర్ ఉండాలి, అలానే సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలి, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, అలానే ఏపీఎస్సీ ప్రకటించినటువంటి ఇతర క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్మెంట్ అయి ఉండాలి అంటుండు. రైట్. ఇక్కడ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి అప్లై చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అని అడుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్న వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చా అంటే ఈ నోటిఫికేషన్ చూడండి, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద డేట్ ఆఫ్ దిస్ నోటిఫికేషన్ షెల్ బి క్వాలిఫికేషన్ యాజ్ ద డేట్ ఆఫ్ దిస్ క్వాలిఫికేషన్ షుడ్ బి ప్రాసెస్ ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్ వచ్చే డేట్ నాటికి అంటే ఇవాళ నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉంటే మాత్రమే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. లేదా అంటే డిగ్రీ పాస్ అయి ఉండడం అంటే ఈ రోజు నాటికి మీరు మీ ఫైనల్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చి ఉండాలన్నమాట. అంటే ఈ రోజు నాటికి ఈ నోటిఫికేషన్ వచ్చిన ఈ రోజు నాటికి మీరు డిగ్రీ పాస్ అయి ఉండాలి, లేదా మీ డిగ్రీ ఫైనల్ రిజల్ట్ అనేది వచ్చి ఉండాలన్నమాట, బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి కూడా. అదేవిధంగా ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ద అదర్ దెన్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ క్లైమింగ్ ఈక్వలెన్స్ ద డిసిషన్ ఆఫ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ యూనిట్ ఆఫీస్ షెల్ బి ఫైనల్. అయితే చాలామందికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఏం తెలియజేసిందంటే ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కాకుండా దీనికి తత్సమానమైనది అంటే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉంటే ఇది వీడు ఇక్కడ ఏపీఎస్సీ ప్రకటించినటువంటి క్వాలిఫికేషన్కి సమానమైందా కాదనేది డెసిషన్ తీసుకునే ఫైనల్ అనేది ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యూనిట్కే ఉంటుంది అని తెలియజేయడం జరిగింది. అలానే ఎవరైతే ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ కాకుండా ఇతర క్వాలిఫికేషన్స్ ఉండి ఈ క్వాలిఫికేషన్స్ ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్కి సమానమైనవి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు అప్లై చేయడానికి
అయిపోవడానికి లాస్ట్ డేట్ ఉంటుంది కదా, ఆ లాస్ట్ డేట్కి 10 days ముందులోపు కమిషన్కి మీరు తెలియజేస్తూ ఒక లెటర్ అనేది పెట్టాలంట. లెటర్ పెట్టినప్పుడు కమిషన్ మీకు రిప్లై చేస్తుంది, ఎస్ మీరు డిగ్రీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కంప్యూటర్ సైన్సో లేకపోతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగో చదివి ఉంటారు. ఇప్పుడు మేము ఎలిజిబులా కాదా అనేది మీరు తెలుసుకోవడం కోసం ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఫర్ ఎగ్జాంపుల్ సెప్టెంబర్ 5 వరకు ఉందనుకో, ఆగస్టు 25 లోపు మీరు ఏపీఎస్కి నేను ఈ క్వాలిఫికేషన్ చదివాను, ఈ క్వాలిఫికేషన్ అనేది మీరు నోటిఫికేషన్లో చెప్పినటువంటి క్వాలిఫికేషన్కి సమానమైన క్వాలిఫికేషను అని దానికి సంబంధించి ఏమైనా జీవోలు కానీ సర్క్యులర్స్ కానీ ఉంటే అవి దానికి పొందుపరుస్తూ జత చేస్తూ ఏపీఎస్సి చెప్తే ఏపీఎస్సి మీకు రిప్లై ఇస్తుంది అనమాట. అప్పుడు మాత్రమే మీరు దీనికి ఎలిజిబుల్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిగ్రీలో మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ బాటనీ, ఫారెస్ట్రీ, హార్టికల్చర్, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, జియాలజీ, అగ్రికల్చర్ యాజ్ ఏ సబ్జెక్ట్. అంటే ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పోయినసారి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్కి ఈ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్ డిఫరెన్స్ ఏంటంటే వాటిలో వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్టు అట్లా ఉండాలని అడిగిండు. వీటిలో యాజ్ ఏ సబ్జెక్టుగా ఉంటే చాలు. అంటే మీరు చదివిన 3 సంవత్సరాల్లో, మీ డిగ్రీ చదివిన 3 సంవత్సరాల్లో ఈ సబ్జెక్ట్స్ కనుక మీరు చదివి ఉంటే ఖచ్చితంగా మీరు ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. చాలామంది బీజెడ్సీ చేసి ఉంటారు, బీఎస్సీ చేసి ఉంటారు, చాలామంది ఇవి చేసి ఉంటారు కదా. వాటిలో ఈ 3 సంవత్సరాల్లో మీరు ఈ సబ్జెక్టులను చదివి ఉంటే వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా కానీ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్గా కానీ చదివి ఉంటే మీరు దీనికి అర్హులు అనమాట. అలానే ఇంజనీరింగ్ వాళ్ళకి విషయానికి వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ ఇవి చేసిన వాళ్ళు అర్హులుగా ఇవ్వడం జరిగింది. అయితే చాలామంది మొన్న ఈ నోటిఫికేషన్ రాకముందు కూడా చాలామంది అభ్యర్థులు ఏపీఎస్సి సభ్యుల్ని కలిసి విన్నవించడం జరిగింది ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికీ అర్హత ఇవ్వాలని. కానీ దీంట్లో వీటికే ఇవ్వడం జరిగింది. సరే చూద్దాం తర్వాత ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్గా మిగతా అలౌ చేస్తారా లేదనేది తర్వాత చూస్తే సరిపోతుంది. రైట్. నెక్స్ట్ ఫిజికల్ రిక్రూట్మెంట్. ఫిజికల్ రిక్రూట్మెంట్స్ వచ్చేసరికి జెంట్స్కి వచ్చేసరికి ఎఫ్ఎస్ఓకి జెంట్స్ వచ్చేసరికి 163 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు హైటు. అదేవిధంగా ఛాతీ ఏదైతే ఉందో జెంట్స్కి 84 సెంటీమీటర్లు కంటే తక్కువ ఉండకూడదు. హైట్ అయితే 163 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. చెస్ట్ అయితే 84 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అలాగే గాలి పీల్చినప్పుడు ఛాతీ విస్తీర్ణం అనేది 5 సెంటీమీటర్లు రావాలన్నమాట. అదేవిధంగా లేడీస్కి వచ్చేసరికి హైటు 150 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అలానే చెస్ట్ 79 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉండకూడదు. అలానే గాలి పీల్చినప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాస సమయంలో మినిమం 5 సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ అనేది ఉండాలి. అదేవిధంగా ఎవరైతే ఎస్టీస్ ఉన్నారో గూర్ఖాసు, నేపాలీసు, అస్సామీసు, నాఫాసు, నాగాసు, మణిపూరీసు, గౌహటి, కుమోని, సిక్కిమీస్, భూటానీస్, షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే వీళ్ళు ప్లస్ షెడ్యూల్ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 5 సెంటీమీటర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉండిద్ది అనమాట. మన భారతదేశం యొక్క నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఉండే గిరిజన తెగల యొక్క హైటు అనేది వాళ్ళ జన్యు రీతిని బట్టి తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 5 సెంటీమీటర్స్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే జెంట్స్కి 163 - 5 అంటే 158 ఉన్నా సరిపోతుంది. అలానే లేడీస్కి వచ్చేసరికి 150 అంటే 145 ఉన్నా కానీ సరిపోతుంది అనమాట. రైట్. అది అదేవిధంగా ఇక్కడ చూడండి ఇంకొక పాయింట్ ఇచ్చాడు. రైట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అదే 163 అంటే 163లోంచి 5 తీసేస్తే 158 సెంటీమీటర్స్. అలా చెస్ట్ కూడా 70 యాక్చువల్గా ఎంత ఉండాలి, 84 ఉండాలి కదా, 78.8 తగ్గకూడదు అనమాట వాళ్ళు ఎస్టీస్ అయినా కానీ. రైట్. తర్వాత ఐసైట్ ఎంత ఉండాలంటే ద క్యాండిడేట్ షుడ్ పాసెస్ నార్మల్ ఐసైట్ అపార్ట్ ఫ్రమ్ ద ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ప్రిస్క్రైబ్డ్ అబోవ్. ఐసైట్ కూడా నార్మల్ ఐసైట్ ఉండాలి. అంటే నార్మల్ ఐసైట్ అంటే నాకు స్పెట్స్ ఉన్నాయి సార్ అసలు నేను ఎలిజిబుల్ కాదంటే ఎలిజిబులే. స్పెట్స్ చాలా తక్కువ మందికి తక్కువ ఐసైట్ ఉంటుంది, తక్కువ ఐసైట్ ఉన్నా కానీ ఎలిజిబుల్ అని, అది దాన్ని నార్మల్ ఐసైట్ కిందనే పరిగణిస్తారు అనమాట. అది నార్మల్ ఐసైట్ ఉంటే సరిపోతుంది, మరీ ఎక్కువ బ్లైండ్నెస్ కాకుండా నార్మల్ ఐసైట్ ఉన్నా కానీ సరిపోతుంది. మీకు ఒకసారి నెట్లో కూడా చూసినా తెలుస్తుంది నార్మల్ ఐసైట్ అంటే 6/6 6/4 అనేది మీకు ఒకసారి అర్థమవుతుంది. లేకపోతే నేను కూడా దాని మీద ఒక వీడియో చేస్తాను. ఆ తర్వాత
వాకింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. పురుషులకు వచ్చేసరికి 25 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. అలా ఆ 25 కిలోమీటర్స్ని 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలానే ఉమెన్స్కి వచ్చేసరికి 16 కిలోమీటర్స్ వాకింగ్ టెస్ట్ ఉంటుంది. దీన్ని ఉమెన్స్ 4 అవర్స్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మెన్స్కి అయితే 25 కిలోమీటర్స్ 4 అవర్స్, ఉమెన్స్కి అయితే 16 కిలోమీటర్స్ 4 అవర్స్. తర్వాత ఈ వాకింగ్ టెస్ట్ అనేది దీన్ని ఒక క్వాలిఫైయింగ్ టెస్ట్గా మాత్రమే పరిగణిస్తారు, కానీ వాకింగ్ టెస్ట్కి సంబంధించి ఎటువంటి మార్క్స్ కూడా కలపరు అన్నమాట. ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్ దాటి తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కి వెళ్తారో, ఒకవేళ డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ పెడితే ఆ మెయిన్స్ ఎగ్జామ్ నుంచి ఈ వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్కి 1:2 రేషియోలో ఈ ఫిజికల్ వాకింగ్ టెస్ట్కి 1:2 రేషియోలో పిలవడం జరుగుతుంది అని చెప్పిండు. అలానే ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటుందో, ఈ ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి 5 బోనస్ మార్క్స్ కలుగుతారంట. ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉంటే, అలానే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉంటే 3 బోనస్ మార్క్స్ కలుగుతారు. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 1 బోనస్ మార్క్స్ కలవడం జరుగుతుంది. రైట్. ఈ రిటర్న్ టెస్టు, వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అది తర్వాత ఈ వాకింగ్ టెస్ట్ ఇవన్నీ మెన్స్కి ఉమెన్స్కి డిఫరెంట్గా చెప్పాం కదా, అవర్స్ కిలోమీటర్స్ అవి. అయితే ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి అందరికీ కామన్గానే అందరూ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. Based on the merit in the mains written exam, those who are qualified in the walking test and medical examination, the candidates will be shortlisted for computer proficiency test. మెయిన్స్ ఎగ్జాము అలానే వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సిబిటీకి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అలానే క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ హూ అవైల్ అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ విల్ ఆల్సో బీ కన్సిడర్ ఫర్ ఓపెన్ కేటగిరీ వేకెన్సీస్. అదే ఎస్సీ, ఎస్టీస్, బీసీస్, ఈడబ్ల్యూఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30 సంవత్సరాలు మాత్రమే కాదు, అప్పర్ ఏజ్ లిమిట్ కోసము 5 ఇయర్స్ 10 ఇయర్స్ వాళ్ళకి రిలాక్సేషన్ కూడా ఉంటుంది అని చెప్పిండు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే బెంచ్ మార్క్ డిజేబిలిటీస్ ఉంటారో, అంటే అవిటితనం ఉంటుందో, వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. నో రిజర్వేషన్ షెల్ బి మేడ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఫర్ ద పోస్ట్ యాజ్ పర్ ద సర్వీస్ రూల్స్ ఇన్ GOMS నెంబర్ 88. అంటే ఈ వాకింగ్ టెస్ట్ అవి ఉంటుంది కదా, అప్పుడు వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. స్పోర్ట్స్ పర్సన్కి 3% హారిజాంటల్ రిజర్వేషన్ ఇస్తారని మనం ముందే చెప్పుకున్నాం. రైట్. తర్వాత ఈ ఎక్స్ సర్వీస్ మెన్ విషయానికి వచ్చేసరికి, ఎక్స్ సర్వీస్ మెన్ విషయానికి ఇప్పుడు ఆల్రెడీ మీరు ఆర్మీలో, పారామిలిటరీ పోస్టర్స్లో, నేవీలో, ఎయిర్ ఫోర్స్లో చేస్తున్న వాళ్ళకి మీ సర్వీసు ఇంకొక 1 ఇయర్లో అయిపోతున్నా కానీ మీరు ఎక్స్ సర్వీస్ మెన్ కోటా కింద పోటీ పడవచ్చు అని తెలియజేయడం జరిగింది. ఎంప్లాయీస్ 1 ఇయర్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద స్పెసిఫైడ్ టర్మ్స్ ఆఫ్ ఎంగేజ్మెంట్ ఇన్ ద ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్ విల్ ఆల్సో అప్లై ఫర్ ద ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ అండర్ ద ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ అనమాట. రైట్. ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్కి 2% రిజర్వేషన్ ఉంటుందన్నమాట. రైట్. ఈ 2% రిజర్వేషన్ అనేది ఉమెన్స్కి మెన్స్కి ఇద్దరికి ఉంటారు. ఉమెన్స్ లేకపోతే ఆ ఉమెన్ కేటగిరీ వాళ్ళని మెన్ చేత ఫిల్ చేయడం జరుగుతుంది. ఆ పాయింట్ కూడా అక్కడ ఇచ్చాడు. తర్వాత రిజర్వేషన్ టు ద లోకల్ క్యాండిడేట్స్. యాక్చువల్గా ఈ వీడియో లెంత్ అవుతుంది. వాస్తవానికి నేను ఒకే వీడియోలో ఈ సమాచారం మొత్తం తెలియజేయాలనే ఉద్దేశంతో ఒకే వీడియోలు చేస్తున్నా. మీకు లెంత్ అనిపిస్తే స్పీడ్గా పెట్టుకొని వినవలసిందిగా మనవి. యాక్చువల్గా స్టూడెంట్స్ ఏంటంటే తక్కువ సమయంలో మొత్తం వచ్చేయాలనుకుంటారు అన్నమాట. ఇన్ఫర్మేషన్ క్లారిటీగా తెలుసుకోరు. క్లారిటీగా తెలుసుకోకుండా గాబరా పడిపోతారు అన్నమాట, కంగారు పడిపోతారు. అట్లా కాకుండా నేను అంత సమాచారం ఒకే వీడియోలో ఉండాలనే ఉద్దేశంతో మొత్తం ఒకే దాంట్లో చెప్తున్నా. ఒకసారి లెంత్ అయినా కానీ జాగ్రత్తగా పరిశీలించుకోండి. మీకు సంబంధించిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని గమనించండి. తర్వాత లోకల్ రిజర్వేషన్. మన ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, ఈ మన దేశంలో ఎక్కడా లేదు, మన ఆంధ్ర తెలంగాణలోనే ఈ 370D ప్రకారం ఏంటంటే లోకల్ రిజర్వేషన్ ఉండిద్ది అనమాట. డిస్టిక్ రిజర్వేషన్, జోనల్ రిజర్వేషన్ అనేది మనకే ఉందన్నమాట. మనకి ముల్కీ గొడవలు, ఈ జై ఆంధ్ర ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం, వీటి వల్ల మనకి రిజర్వేషన్ తెచ్చారు. ఈ లోకల్ రిజర్వేషన్ అంటే 10th క్లాస్ లోపు, ఎవరైతే 10th క్లాస్ లోపు 4th నుంచి 10th వరకు ఎవరైతే ఏ జిల్లాలో 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుసగా 4 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే చదువుతారో వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారని తెలియజేయడం జరుగుతుంది. 4 నుంచి 10వ తరగతి వరకు వరుసగా 10 సంవత్సరాలు ఏ జిల్లాలో అయితే వాళ్ళు చదువుతారో వాళ్ళు ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు. అయితే నవోదయ స్టూడెంట్స్ ఉంటారు. నవోదయ స్టూడెంట్స్ ఏంటి, 8th క్లాస్లో వాళ్ళని నేషనల్ ఇంటిగ్రేషన్ ప్రోగ్రాంలో భాగంగా, నేషనల్ ఇంటిగ్రేషన్ స్కీమ్లో భాగంగా
వాళ్ళని వేరే స్టేట్స్కి పంపిస్తారన్నమాట. ఇప్పుడు మా అన్న కొడుకు కూడా నవోదయలో అని చదువుతుండు. వాడు 8th అయిపోయిన తర్వాత వాడు ఛత్తీస్గఢ్కి వెళ్ళాడు. అరే మరి నేను అప్పుడు అనుకున్నా, వీడు 8th అయిపోయిన తర్వాత వెళ్ళిండు, మరి వీడికి లోకల్ స్టేటస్ రాదేమో అనుకున్నా. అది వరకు ఏపీఎస్సీ నోటిఫికేషన్లు ఇది మెన్షన్ చేసేవాడు కాదు, ఇప్పుడు ఇది కూడా మెన్షన్ చేయడం జరిగింది. నవోదయ స్కూల్స్లో ఎవరైతే చదువుతారో వాళ్ళు రకరకాల స్టేట్స్లో రకరకాల స్కూల్స్లో డిస్టిక్లో చదివినప్పటికీ వాళ్ళ రెసిడెన్స్ని బట్టి, వాళ్ళ తల్లిదండ్రుల రెసిడెన్స్ని బట్టి వాళ్ళు ఏదైతే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుందో దాన్నే ఆ జిల్లానే వాళ్ళ లోకల్ డిస్టిక్గా పరిగణించడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. ఈ 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ అనేది మనం ఇందాకలే చెప్పుకున్నాం. రైట్. నెక్స్ట్ అయితే కొందరు ప్రైవేట్గా చదివి ఉంటారు, అలానే కొందరు అవుట్ ఆఫ్ స్టేట్స్, ఇప్పుడు కొందరు కర్ణాటక, బళ్ళారి ఆ ప్రాంతాల్లో ఏపీకి బోర్డర్లో ఉన్న డిస్టిక్స్లో ఉన్న వాళ్ళు అవతల స్టేట్స్లో చదివి ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఎంఆర్ఓ గారి దగ్గర లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కింద 7 కాన్సిక్యూటివ్ ఇయర్స్ ఈ ప్రాంతంలో ఉన్నట్టు ఒక సర్టిఫికేట్ చేస్తే సరిపోద్ది అనేది ఇక్కడ దీని యాక్చువల్గా అది కూడా లోపల ఉంది. ఆ పాయింట్ కూడా ఈ పాయింట్ యొక్క సారాంశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆ డిస్టిక్లో వేరు డిస్టిక్లో చదివి ఉంటారు. 2 సంవత్సరాలు ఒక డిస్టిక్, ఇంకో 2 సంవత్సరాలు ఒక డిస్టిక్, అట్లా 4 కాన్సిక్యూటివ్ ఇయర్స్ వరుసగా 4 సంవత్సరాలు ఒక డిస్టిక్లో చదవకుండా వేరే చోట్ల చదివి ఉంటారు. అట్లాంటి సందర్భంలో ఒకే స్టేట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లోనే 7 సంవత్సరాలైనా చదివి ఉంటే మీరు ఏపీకి లోకల్ క్యాండిడేట్గా పరిగణించబడతారు అనమాట. లేకుంటే లోకల్ క్యాండిడేట్ రిజర్వేషన్ అనేది మీకు రాదు. తర్వాత డీటెయిల్స్ ఆఫ్ డిస్టిక్ అండ్ డివిజన్స్ ఆర్ గివెనబుల్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఈ నోటిఫికేషన్ సంబంధించి. ఏంటంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ డిస్టిక్ చెందుతారు, వాస్తవానికి అన్ని నోటిఫికేషన్లకి మీరు ఏ డిస్టిక్ చెందుతారో ఆ డిస్టిక్కి లోకల్ అవుతారు, వాటికి పెట్టుకుంటే సరిపోయింది. ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్కి వచ్చేసరికి డిస్టిక్తో పాటు మీ లోకల్ డివిజన్ ఏందో కూడా చూసుకోవాలన్నమాట. ఆ డివిజన్కి మీరు లోకల్ వాళ్ళు అవుతారు, ఆ డివిజన్ కాకుండా వేరే డివిజన్కి మీరు నాన్ లోకల్ అవుతారు. కాబట్టి మీరు ఓపెన్ కేటగిరీలో పోటీ పడాల్సి వస్తుంది. కాబట్టి మీ డివిజన్లో పోస్టులు ఉంటే మీ డివిజన్కి పెట్టుకోవడం ఉత్తమం, లేనప్పుడు వేరే డివిజన్స్కి అప్లై చేసుకోవడం మంచిది. అయితే శ్రీకాకుళం డిస్టిక్ వాళ్ళు ఏ డివిజన్కి వస్తారు, ఏ డివిజన్ కిందకి వస్తారంటే శ్రీకాకుళం డివిజన్ కిందకి వస్తారు. విజయనగరం డిస్టిక్ వాళ్ళు విజయనగరం డివిజన్కి వస్తారు. అలానే విశాఖపట్నం డిస్టిక్ వాళ్ళు విశాఖపట్నం, నర్సీపట్నం, పాడేరు ఈ 3 డివిజన్లకి మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈస్ట్ గోదావరి వాళ్ళు కాకినాడ, చింతూరు డివిజన్ల కిందకి అప్లై చేసుకోవచ్చు. వెస్ట్ గోదావరి వాళ్ళు ఏలూరు డివిజన్ కింద అప్లై చేసుకోవచ్చు. కృష్ణా వాళ్ళు కృష్ణా డివిజన్ కింద, గుంటూరు వాళ్ళు గుంటూరు డివిజన్ కింద, నెల్లూరు వాళ్ళు నెల్లూరు డివిజన్ కింద, ప్రకాశం వాళ్ళు గిద్దలూరు మరియు మార్కాపురం డివిజన్ కింద అప్లై చేసుకోవచ్చు. వాస్తవానికి అది వరకు నేను ఫారెస్ట్ జాబ్ రాసినప్పుడు మార్కాపురం డివిజన్లో అప్పుడు ఒకే పోస్ట్ ఉంది. అప్పుడు తక్కువ పోస్టులు ఉన్నా కానీ నేను ఒక్క పోస్టు ఉంటే కూడా నేను సరే ఆ ఒక్క పోస్ట్ అని ఎవరికొకరికి రావాలి కదా, మనకే ఎందుకు రాకూడదు అనే ఉద్దేశంతో అప్పుడు నేను ప్రిపేర్ అయ్యాను. నాకు ఈ ఒక్క పోస్టే రావడం జరిగింది, మార్కాపురం డివిజన్లో ఉన్నటువంటి ఒక్క పోస్టు. అది తర్వాత అనంతపురం డివిజన్ వాళ్ళు అనంతపురం డిస్టిక్ వాళ్ళు అనంతపురం డివిజన్కి అప్లై చేసుకోవచ్చు. అలానే చిత్తూరు జిల్లా వాళ్ళు చిత్తూరు వెస్ట్, చిత్తూరు ఈస్ట్ డివిజన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలానే కడప డిస్టిక్ వాళ్ళు కడప, ప్రొద్దుటూరు, రాజంపేట తలపేర ఈ 3 డివిజన్స్కి అప్లై చేసుకోవచ్చు. అలానే కర్నూలు డిస్టిక్ వాళ్ళు కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు ఈ 3 డివిజన్స్కి అప్లై చేసుకోవచ్చు. ద క్యాండిడేట్స్ బిలాంగ్స్ టు ద అదర్ స్టేట్స్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ ఫర్ లోకల్ రిజర్వేషన్స్. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. అదర్ స్టేట్స్ వాళ్ళకి లేదనమాట, అందుకనే వాడు చాలా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అలానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలానే ఫర్ ఎస్సీ, ఎస్టీ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 5 years ఉందనుకున్నాం కదా, 30 వేకెన్సీస్ ఏవైతున్నాయో ఆ 30 వేకెన్సీస్కి ఈ ఎస్సీ, ఎస్టీ మిత్రులకు మాత్రం 10 years వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఆ 30 పోస్టులకి మీరు 40 years వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు. మిగతా 70 పోస్టులు పోటీ పడాలంటే 35 years వచ్చినా కానీ అప్లై చేసుకోవచ్చు అనమాట. రైట్. తర్వాత హౌ టు అప్లై, ఇదంతా మనకు తెలిసిందే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఓటీపీఆర్ చేసుకోవాలి. ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత ఆన్లైన్లో ఫీజు కట్టుకొని అప్లై చేసుకుంటాం. రైట్. నెక్స్ట్ చూద్దాం. రైట్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్, అసలు ఈ ఎగ్జామ్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి మొత్తము
ప్రిలిమ్స్ వచ్చేసరికి 75 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేది 75, జనరల్ స్టడీస్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది 75 మార్క్స్కి ఉంటుంది. అలానే ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2 అనేది 75 మార్క్స్, అంటే 150 మార్కులకు ఉంటుంది ప్రిలిమ్స్ వచ్చేసరికి. అయితే వాటికి సంబంధించి మనకి ఇంకా సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ముందు చెప్తాను. అయితే ఈ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ ఆర్ సెట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ ట్రాన్స్లేషన్ టు తెలుగు లాంగ్వేజ్. అయితే జనరల్ స్టడీస్ పేపరు, అలానే మెంటల్ ఎబిలిటీ పేపరు, మ్యాథ్స్ పేపరు, ఈ 3 పేపర్లు అనేవి ఇంగ్లీష్లో సెట్ చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తారు. అంటే ఇది ఇంగ్లీషు తెలుగులో వస్తుందన్నమాట మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ మ్యాథ్స్ పేపర్. అయితే ఇంగ్లీష్ వర్షన్ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ ద అథెంటిక్ వర్షన్ ఫర్ ద వాల్యుయేషన్ పర్పస్. వాటిని తెలుగులో ట్రాన్స్లేషన్ చేసినప్పటికీ ఇంగ్లీషే ప్రామాణికమైనదిగా గుర్తిస్తాము అంటుండు. అలానే రిమైనింగ్ సబ్జెక్ట్ క్వశ్చన్ పేపర్స్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ మీడియం ఓన్లీ అండ్ క్వాలిఫైయింగ్ పేపర్స్ విల్ బీ ఇన్ ద రెస్పెక్టివ్ లాంగ్వేజెస్. ఈ ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2 పేపర్స్ ఏవైతున్నాయో అవి ఓన్లీ ఇంగ్లీష్లోనే ఉంటాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. చాలామంది ఈ ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2 అనేది మెటీరియల్, బుక్స్ ఇవన్నీ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. వాటికి సంబంధించి కూడా నేను ఆ మెటీరియల్, బుక్స్ సంబంధించి చాలా విలువైన ఇన్ఫర్మేషన్, ఒక బుక్ కూడా మీకు తెలియజేస్తాను తొందరలోనే. దానికి సంబంధించి మెటీరియల్ ఏ విధంగా ఉంది, క్లాసులు సంబంధించి ఏ విధంగా మీరు కలెక్ట్ చేసుకోవాలనేది కూడా మీకు చెప్తాను, ఒకసారి గమనించండి. రైట్. అయితే అలానే క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి అన్నమాట. తెలుగు, ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్స్ ఉంటాయి మెయిన్స్లో, అవి కూడా మనం ముందు గమనిద్దాం. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఈ 3 నోటిఫికేషన్లకు సంబంధించి ఒకటే సిలబస్ ఉంటుంది, ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది అన్నమాట. జనరల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథ్స్ పేపర్ ఉంటుంది, ఫారెస్ట్ 1 ఫారెస్ట్ 2 ఒకటే సిలబస్, ఒకటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది. కాకపోతే వేరు వేరు పే స్కేల్స్ ఉంటాయి అన్నమాట. ప్రస్తుతానికి ఇప్పుడు మనకు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు నోటిఫికేషన్ పడడం జరిగింది. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సంబంధించి నేను మంచి మెటీరియల్, ప్రీవియస్ పేపర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు త్వరలోనే ఒక సోర్స్ని మీకు ఇవ్వడం జరుగుతుంది, గమనించండి. రైట్. తర్వాత రైట్, అదేవిధంగా ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లోకల్, నాన్ లోకల్ అని చెప్పుకున్నాం కదా. ఆయా డిస్టిక్లు మీరు అప్లై చేసేటప్పుడు 80% పోస్టులు అనేవి లోకల్ క్యాండిడేట్స్కి, 20% పోస్టులు అనేవి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి ఉంటాయి అన్నమాట. ఆ 20%లో వేరే డిస్టిక్ వాళ్ళు కూడా పోటీ పడవచ్చు, అది నార్మల్ డిస్టిక్కు సంబంధించి. అదేవిధంగా 50% ఆఫ్ పోస్ట్ ఇన్ ద నోటిఫైడ్ షెడ్యూల్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్ షెల్ బి ఫిల్డ్ ఓన్లీ బై లోకల్ మెంబర్స్ ఆఫ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఆఫ్ రిలవెంట్ లోకల్ ఏరియాస్. అయితే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నాం కదా డిస్టిక్స్, వాటిలో చింతూరు అని, పాడేరు అని, అట్లా కొన్ని ట్రైబల్ డిస్టిక్స్, ట్రైబల్ జోన్స్, ట్రైబల్ డివిజన్స్ చెప్పుకున్నాం కదా. ఆ డివిజన్స్లో ఉండే 50% ఆఫ్ పోస్టులని, 50% పోస్టులని ఓన్లీ ఆ జిల్లాలలో, ఆ డివిజన్లలో ఉండే ఎస్టీ క్యాండిడేట్స్, ఎస్టీ అభ్యర్థులతో మాత్రమే ఫిల్ చేస్తామని ప్రస్ఫుటంగా మెన్షన్ చేయడం జరిగింది, గమనించండి. రైట్. ఇంకొకటి అభ్యర్థులు గమనించాల్సిన మరో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రిలిమ్స్ వచ్చేసరికి 150 మార్కులు జరుగుతుంది. ప్రిలిమ్స్ 150 మార్కులు జరిగితే కమిషన్ యొక్క తన విచక్షణాధికారాన్ని బట్టి మెయిన్స్కి 1:12 రేషియోలో కానీ 1:15 రేషియోలో కానీ తనకు అప్పుడున్న విచక్షణాధికారాన్ని బట్టి ఏదో ఒక రేషియోలో మెయిన్స్ ఎగ్జామినేషన్కి షార్ట్అవుట్ చేస్తుందంట. మొన్న ఈ మధ్య జూన్లో 2025 జూన్ మార్చిలో జరిగినటువంటి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కూడా 37 పోస్టులు ఉంటే 1:12 రేషియోలో ఒక 660 మెంబర్స్ దాకా ఎగ్జామినేషన్కి అలౌ చేయడం జరిగిందన్నమాట. అట్లనే ఇది కూడా 1:12 రేషియో కానీ 15 రేషియోలో కానీ, ఒకవేళ ఆ రేషియోలో ఆ పర్టికులర్ కేటగిరీ క్యాస్ట్ వాళ్ళు లేకపోతే ఇంకా మార్కులు తగ్గించి కూడా మెయిన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇది రావాలి, మెరిట్ బేస్ మీదగా తీస్తారు. ఈ పర్సంటేజ్ కంటే తక్కువ వస్తే మీకు జాబ్ ఇయ్యనమాట. ఓపెన్ క్యాండిడేట్స్, అలానే ఎక్స్ సర్వీస్ మెన్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మినిమం 40% మార్క్స్ తెచ్చుకోవాలి. బీసీ క్యాండిడేట్స్ 35% మార్క్స్ తెచ్చుకోవాలి. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 30% మార్క్స్ ఖచ్చితంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ ఈ ఎగ్జామినేషన్లో ఈక్వల్ మార్క్స్ వస్తే పరిస్థితి ఏందయ్యా అంటే, ఒకవేళ ఈ ఎగ్జామ్లో ఈక్వల్ మార్క్స్ వస్తే వాళ్ళని 1, 2, 3 ర్యాంకర్లుగా డివైడ్ చేస్తారన్నమాట. డివైడ్ చేసి వాళ్ళలో ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళని ఈ పోస్ట్కి సెలెక్ట్ చేస్తారని రూల్స్ ఇవ్వడం జరిగిందన్నమాట. తర్వాత డిజీ లాకర్, దీని గురించి ఈ నోటిఫికేషన్ చాలా ఇన్నోవేటివ్గా ఇవ్వడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ చదువుతున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది అన్నమాట. అంతా అప్డేట్ చేసిండు. అదివరకు అయితే పాత నోటిఫికేషన్లు ఎట్లా ఉండేయంటే ఏదో కాపీ చేసి పేస్ట్ చేసినట్టు ఉండే అనమాట. మనం సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆ సర్టిఫికేట్ లేదు, ఈ సర్టిఫికేట్ లేదు, ఆ జిరాక్స్ లేదు, ఇది లేదు అనకుండా మనకి డిజిలాకర్ ఫెసిలిటీ ఇవ్వడం జరిగిందన్నమాట. మనం ప్రతి ఒక్కళ్ళు మీరు డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే ఆ డిజిలాకర్లో మీ సర్టిఫికేట్ సాఫ్ట్ కాపీస్ని అప్లోడ్ చేస్తే వాటిని గవర్నమెంట్ ధృవీకరిస్తుంది. దాన్ని గవర్నమెంట్ వాటిని వెరిఫై చేసి వాటికి ఒక నెంబర్ ఇస్తుంది అనమాట. మీరు మీ డిజిలాకర్ ఐడిని చెప్తే చాలు, ఆ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు ఈ FSO నోటిఫికేషన్ సంబంధించి సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ అప్పుడు మేము ఆ డిజిలాకర్లో ఉండే సర్టిఫికేట్స్ తోటి మేము వెరిఫికేషన్ చేసుకుంటాము అని తెలియజేయడం జరుగుతుంది. తర్వాత మెమరాండమ్ ఆఫ్ మార్క్స్, ఇది కూడా ఈ మధ్యకాలంలో చాలామందికి అనుమానాలు వస్తాయి అన్నమాట. మాకు ఎన్ని వచ్చినాయి, అసలు జాబుకి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఎన్ని వచ్చినాయి, ఈ అనుమానాలు వస్తున్నాయి. దీనికోసం ఏం తెలియజేసిందంటే APSC ఈ రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత నెల తర్వాత ఒక నిమిషం ఆఫ్టర్ పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ద మార్క్స్ లిస్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళ మార్క్స్ లిస్ట్ మేము వెబ్సైట్లో పెడతాము. హౌఎవర్ ద మెమరాండమ్ ఆఫ్ దేర్ ఓన్ మార్క్స్ కెన్ బి అప్లైడ్ ఇండివిజువల్లీ ఆఫ్టర్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ సెలక్షన్ లిస్ట్ ఇన్ ద APSC వెబ్సైట్ ఆన్ పేమెంట్ ఆఫ్ 200 rupees త్రూ DD ఇన్ ఫేవర్ ఆఫ్ సెక్రటరీ AP పబ్లిక్ సర్వీస్ కమిషన్ విజయవాడ. పీరియడ్ ఆఫ్ 3 months ఓన్లీ. ఈ 1 month అయిపోయిన తర్వాత ఎవరైతే వాళ్ళ సొంత స్కోర్ కావాలనుకుంటారో వాళ్ళకి APSCకి 200 DD తీసి పంపితే వాళ్ళు మీ యొక్క మార్క్స్ స్కోర్ కూడా తెలియజేయడం జరుగుతుందంట. అయితే రిజెక్టెడ్, ఇన్వాలిడ్, డిస్క్వాలిఫైడ్, ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ అనేది తెలియచేయము అని కూడా చెప్తుంది. అది గమనించాలి. ఇది వచ్చేసరికి బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఇన్ AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీస్, అంటే పాత రిక్రూట్మెంట్లో మిగిలిపోయిన వేకెన్సీస్ అనమాట. ఇవి ఏ డిస్టిక్కి, ఏజెన్సీ ఏరియాకి ఎన్ని ఉన్నాయి, ప్లేన్ ఏరియాకి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీటికి SC ST అభ్యర్థులు మాత్రమే పోటీ పడగలరు. వీటికి ఈ పోస్టులకి 30 పోస్టులకి 40 సంవత్సరాల ఏజ్ లోపు ఉన్న వాళ్ళ వరకు అందరూ పోటీ పడవచ్చు అనమాట. అది గమనించండి. వీటి గురించి మళ్ళీ నేను డీటెయిల్స్గా చెప్తాను. ఒకసారి ప్రస్తుతానికి పైన ఇక్కడ ఒకసారి స్క్రోల్ చేస్తున్నా, చూడండి. మీరు కావాలంటే దీన్ని వీడియోని ఫాస్ట్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత ఫ్రెష్ వేకెన్సీస్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నర్సీపట్నం ఏజెన్సీ, నర్సీపట్నం ప్లెయిన్, పాడేరు, కాకినాడ, చింతూరు ఏజెన్సీ, చింతూరు నాన్ షెడ్యూల్డ్, ఏలూరు, కృష్ణా, గుంటూరు, గిద్దలూరు, మార్కాపురం, నెల్లూరు, అనంతపురము, చిత్తూరు వెస్ట్, కడప, ప్రొద్దుటూరు, రాజంపేట, కర్నూలు, నంద్యాల, ఆత్మకూరు. రైట్. అయితే స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్. ఈ స్క్రీనింగ్ టెస్ట్కి స్క్రీనింగ్ టెస్ట్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి గమనిద్దాం. ఈ స్క్రీనింగ్ టెస్ట్ అంటే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్, ఇది 75 మార్క్స్కి ఉంటుందన్నమాట. అంటే యాక్చువల్గా మన FRO ఎగ్జామ్ కూడా జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ ఈ మొత్తం కలిపి 75 మార్క్స్కి ఇచ్చింది. 75 మార్క్స్లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఎక్కువ ఇచ్చిందన్నమాట. మ్యాథ్స్ చాలా తక్కువ ఇచ్చింది. అదేవిధంగా జనరల్ ఫారెస్ట్ ఇది 75 మార్క్స్, మొత్తం 150 మార్క్స్కి కనెక్ట్ చేయడం జరిగింది. స్క్రీనింగ్ టెస్ట్ అనేది 150 మార్కులకు ఉంటుంది. సెప్టెంబర్ 7వ తారీఖు ఉంటుందని ఇవ్వడం జరిగింది. అలానే ఈ 150 మార్కుల్లో ప్రతి తప్పు క్వశ్చన్కి 1/3 వంతు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఇది స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ యొక్క సిలబస్. జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ AP హిస్టరీ, అలానే ఇండియన్ జాగ్రఫీ, పాలిటీ, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, సస్టైనబుల్ డెవలప్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్. రైట్. తర్వాత మ్యాథమెటిక్స్, అర్థమెటిక్, జియోమెట్రీ, స్టాటిస్టిక్స్. తర్వాత నెక్స్ట్ ఆ 75 మార్క్స్కి, మిగతా 75 మార్క్స్ ఈ 150లో స్క్రీనింగ్ టెస్ట్కి మిగతా 75 మార్క్స్ జనరల్ ఫారెస్ట్ అనమాట. ప్లాంట్ సైన్స్, ఫారెస్ట్ అండ్ ఎకాలజీ, హార్టికల్చర్, సాయిల్ సైన్స్, వీటి గురించి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా మరొక వీడియో చేస్తాను నేను. మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్ అండ్ వాటర్ షెడ్, తర్వాత జనరల్ సిల్వికల్చర్, అగ్రో ఫారెస్ట్రీ, సోషల్ ఫారెస్ట్రీ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్, తర్వాత ఎనిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎకాలజీ, ఎకనామిక్ జువాలజీ, ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషను, రిమోట్ సెన్సింగ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషను, ఎన్విరాన్మెంటల్ సైన్స్,
రెన్యూబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్. ఇది స్క్రీన్ టెస్ట్ సిలబస్ అనమాట. తర్వాత మెయిన్స్ సిలబస్. మెయిన్స్ వచ్చేసరికి 50 మార్కులు తెలుగు, 50 మార్కులు ఇంగ్లీషు. ఇది క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. రైట్, క్వాలిఫైయింగ్ పేపరు ఓసీ క్యాండిడేట్స్కి 40% మార్క్స్, బీసీకి 35% మార్క్స్, ఎస్సీ ఎస్టీలకి 30% మార్క్స్ రావాలి. ఇది తెలుగు ఇంగ్లీషు 50-50 మార్క్స్కి 100 మార్క్స్ ఉంటుంది. అలానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ 150 మార్క్స్ ఉంటుంది, జనరల్ ఫారెస్ట్రీ 150 మార్క్స్ ఉంటుంది, మొత్తం 450 మార్క్స్కి. ఇక్కడ మార్చింది ఏంటంటే, అది వరకు జనరల్ ఫారెస్ట్రీ 1, ఫారెస్ట్రీ 2 అని 2 ఉండేది. ఇప్పుడు ఒకే పేపర్ చేసినాం. అది వరకు మేము రాసినప్పుడు 600 మార్క్స్కి ఉండేది, ఇప్పుడు 450 చేశాడు. అది కొంచెం బాగా తగ్గించినట్టే. ఈ జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు క్వాలిఫైయింగ్ సిలబస్ ఇది. అలానే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్ సిలబస్. తర్వాత జనరల్ ఫారెస్ట్రీ సేమ్ ప్రిలిమ్స్లో ఏదైతే ఇచ్చిండో అదే సిలబస్ని ఇచ్చిండు. రైట్, ఈ ఫారెస్ట్రీ సిలబస్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఈ ప్రిలిమ్స్, మెయిన్స్, వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత సిబిటి ఉంటుంది. ఇది మీకు ఐడియా ఉంటుంది, సిబిటి సిలబస్ ఇది. ఒకసారి సిలబస్ తర్వాత చూద్దాం. ఇది వాస్తవం చెప్పాలంటే ఇది నోటిఫికేషన్ సంబంధించి, నోటిఫికేషన్ సంబంధించి. రైట్, అయితే ఇప్పటివరకు ఈ సమాచారాన్ని మీరు ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అయితే నేను ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏ విధంగా సహకరించగలనంటే, వాస్తవానికి ఈ ఫారెస్ట్కి సంబంధించి నేను ఎగ్జామ్స్ రాయడం, వాటిలో సెలెక్ట్ అవ్వడము, కొంత దీని గురించి అవగాహన ఉంది కాబట్టి నేను మీకు ఏం తెలియజేస్తానంటే, ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి వాస్తవానికి కొన్ని ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి. ఆ ప్రీవియస్ పేపర్స్ ప్రతిదీ కూడా ఈ జనరల్ ఫారెస్ట్రీ 1, ఫారెస్ట్రీ 1, ఫారెస్ట్రీ 2కి సంబంధించి ఈ ప్రీవియస్ పేపర్స్ని విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ప్రీవియస్ పేపర్స్ అంటే 150 క్వశ్చన్స్ అట్లా ఉంటాయి కదా. ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మాత్రమే కాకుండా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, వీటికి సంబంధించి దగ్గర ఒక 9 పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు అన్నింటినీ కూడా నేను ప్రతిదానికి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, క్వశ్చన్ అంటే ఆ క్వశ్చన్కి ఒక ఆన్సర్ మాత్రమే కాకుండా ఆ ఆన్సర్ గురించి ఎక్స్ప్లెనేషను, అలానే మిగతా 3 క్వశ్చన్స్, మిగతా 4 ఆప్షన్స్ను కూడా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తోటి ఒక బుక్ మెటీరియల్ని తయారు చేయడం జరిగింది. అది త్వరలోనే మీ ముందుకి తీసుకొస్తాను. అదేవిధంగా ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఇటువంటి సమాచారం కోసము దానికి సంబంధించి టెస్ట్ సిరీస్గా టెస్టులు కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కానీ, క్లాసెస్ కానీ, ఇట్లాంటి వాటి కోసము మన ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇటువంటి విలువైన సమాచారం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో డిస్క్రిప్షన్లోను, అలానే కామెంట్ బాక్స్లో నేను మన జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ లింకు, అలానే వాట్సాప్ గ్రూప్ లింకు, మీకు ఎవరైతే ఈ ఫారెస్ట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుందో వాళ్ళ కోసము, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోసము ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసాము. అలానే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్కు కూడా ఒక సపరేట్ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేస్తాను. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఈ వీడియో యొక్క ఫస్ట్ కామెంట్లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఇస్తాను, వాళ్ళు మీరు జాయిన్ అవ్వచ్చు. దీనికి సంబంధించి విలువైన సమాచారం ఏవైతే ఉందో దీనికి సంబంధించి రిపోర్ట్స్ కానీ, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రిపోర్ట్స్ కానీ, ప్రీవియస్ క్వశ్చన్స్ కానీ, ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ఏ డేటా ఉన్నా నేను వీటిలో వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాను. అలానే ఈ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీస్ సంబంధించి కొన్ని ఎగ్జామ్స్ పెట్టడానికి కూడా మీకు టెలిగ్రామ్లో ఏమైనా ఎగ్జామ్స్ పెట్టడానికి వీలుగా ఉంటుంది కాబట్టి టెలిగ్రామ్ లింక్ కూడా మీకు జ్యోతిర్మయ స్టడీ సర్కిల్కి సంబంధించి టెలిగ్రామ్ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఆ టెలిగ్రామ్ లింక్లో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వాళ్ళు అయితే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లాసెస్, టెస్ట్ సీట్స్ అట్లాంటివి ఏమన్నా ఇంకా విలువైన సమాచారం కోసము మన ఈ ప్లే స్టోర్ నుంచి జ్యోతిర్మయ స్టడీ సర్కిల్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిందిగా మనవి. ఆ యాప్ లింక్ కూడా ఇస్తాను. ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వాటికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ సరిపోలేదు అంటే నేను దానికి సంబంధించి సపరేట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ బై. గాడ్ బ్లెస్ యూ.